ఇప్పుడు విశాఖపట్నం నిన్న చూసినట్లయితే కాగ్నిజెంట్ అనేది ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అనేది నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది, ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అదే కాకుండా అనేక రకాల సాఫ్ట్వేర్ కంపెనీ కూడా శంకుస్థాపన చేశారు. ఇలాంటి కంపెనీలు విశాఖపట్నం రావడం వల్ల ముఖ్యంగా మీలాంటి యూత్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎలా ఉండబోతున్నారు? మాకు బయట స్టేట్స్ కి వెళ్ళకన్నా ఏపీలో అది మా లివింగ్ ప్లేస్ లో మేము చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇలాంటివన్నీ అంటే బయట ఎక్కడికి వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడేదానికన్నా ఇక్కడ ఉండి ఫ్యామిలీతో ఉండడం చాలా బాగుంటుంది. ఇంకా ఎప్పుడు లేని విధంగా ఇన్ని కంపెనీస్ తెచ్చారంటే వైజాగ్ కూడా డెఫినెట్ గా డెవలప్మెంట్ అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైతే హామీ ఇచ్చారో ఈ విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్ గా, నారా లోకేష్ గారు కూడా ఐటీ హబ్ గా మార్చేస్తాను అని ఏ విధంగా చెప్పారో అదే విధంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంది, కంపల్సరీ జరుగుతుంది. ఎందుకంటే ముందు మనం చూసాం హైదరాబాద్ అంత డెవలప్ అయిందంటే చంద్రబాబు గారు అని, ఇది కూడా అతను ఉన్నారంటే కంపల్సరీ చేస్తారని నమ్మకం అయితే మాకు. చిన్న 1 year లోనే డిఎస్సి అయిపోయింది, దానికి కూడా అపాయింట్మెంట్ కూడా చేస్తారు టీచర్స్ ని. ఇంకా ఐటీ సెక్టర్ అంటే మొన్న సమ్మిట్ కూడా అయ్యింది. అతను ఐటీ ఫీల్డ్ కి అతను కరెక్ట్. ముందు గవర్నమెంట్ మీద పోలిస్తే ఈ గవర్నమెంట్ స్టూడెంట్స్ కావచ్చు, పీపుల్స్ కావచ్చు, ఎవరికైనా మంచి బెనిఫిట్, మంచి గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక గ్రేట్ లీడర్. అతను నాలెడ్జబుల్ పర్సన్. ఎప్పుడు లేని విధంగా చేస్తారు అని మాకైతే ఒక నమ్మకం స్టూడెంట్స్.